బిడ్డ కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థించారు. ఇదెంతో అమూల్యమైనటువంటి సమయం. జీవాధిపతి అయినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, లోకములో నీ బ్రతుకు చీకటిగా ఉన్నది కదా, నీ కుటుంబంలో కలతలు కలహాలు ఉన్నాయి కదా, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వ్యాధులు, ఎన్నో వేదనలు జీవిస్తా ఉన్నారు. మనం కూడా ఏకాంతముగా ఉండి నెమ్మదిగా ఉండి అలజడి కాదు, ఆందోళన కాదు, చిన్న చిత్తగా సమస్యలకి, ఇండ్లలో గొడవలు, వ్యక్తులతో గొడవలు, గందరగోళమైనటువంటి బ్రతుకు బ్రతకడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. ప్రశాంతమైనటువంటి జీవితం, ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆయన మనందరిని కూడా ఈ సమయంలో పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉన్నతమైనటువంటి జీవితం మనుషులు జీవించట్లా. మనుషుల జీవితం అంతా కూడా భారంతో, బాధతో, వ్యాధులతో నిండి ఉంటావు ఈ రోజు. అందుకని దేవుడు చెప్తున్నాడు, బిడ్డ, నువ్వు ఈ రోజుల్లో నెమ్మదిగా ఉండాలి, నా దగ్గరికి తిరిగి రావాలి. ఏ విధంగా తిరిగి రమ్మని చెప్తున్నాడమ్మా? మీ పాపములను, మీ దోషములను విడనాడి ప్రభు యొద్దకు రండు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు యెషయా గ్రంథంలో, మీరు నా దగ్గరకు వచ్చి ఎలా ఉండాలంటమ్మా? నెమ్మదిగా ఉందిరేని మీ బ్రతుకులు సురక్షితంగా ఉంటాయి. వాళ్ళు దేవుని ఆజ్ఞలు తిరస్కరించారు. దేవుడు మరి ఐగుప్తు దాస్యము నుండి వారిని వాగ్దాత్త భూమికి, కానాను భూమికి చేరుస్తానని అభయం ఇచ్చినటువంటి దేవుడు ఎవరిని పంపిస్తున్నాడమ్మా? ఎవరిని పంపించాడు? మోషేని పంపిస్తున్నాడు. మోషే, నా ప్రజలు అక్కడ బానిసత్వంలో రంగిపోతున్నారు, వాళ్ళని నువ్వు నడిపించు నాయకుడిగా ఉండమంటే మోషే అంటాడయ్యా, నేను ఈ ప్రజలు నడిపించలేను, నేను నత్తివాణ్ణి మాట్లాడలేను, నాకు అంత ధైర్యం లేదు, నేను చేయలేనంటే మోషే యు గో హెడ్, నేను నీతో ఉంటా, నిన్ను బలపరుస్తా, నీ నాలుగును సడలించి నేను నీతో మాట్లాడతా, వెళ్ళు. మోషే వెళ్ళాడు, ఫరో రాజు దగ్గరికి చెప్తూ ఉన్నాడు. ఫరో రాజు అంత సాధారణంగా వదిలిపెట్టలేదు. ఎందుకంటే రాజులు కానీ, ధనికులు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరు కానీ వాళ్ళకి పని చేయడానికి మనుషులు కావాలి, బానిసలు కావాలి. అది ప్రతి యుగంలో, ప్రతి తరంలో కూడా జరుగుతున్నది. ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం, పని చేయడానికి బానిసలు కావాలి, పేదవాళ్ళు కావాలి. అందుకని పేదరికంలాగే ఉంచుతూ ఉన్నారు తప్ప పేదరికం నిర్మూలించబడట్లా. ఎన్ని సంవత్సరాల చరిత్రలో, ఎన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన బ్రతుకులు ఇంకా మారట్లేదంటే, మన బ్రతుకులు ఇంకా అభివృద్ధి చెందలేదంటే రెండు కారణాలు. ఒకటి, మనం సరిగా ఆలోచన లేకపోవటం. రెండవది, పెద్దవాళ్ళు మనల్ని ఎప్పుడుగా బానిసలుగానే ఉంచాలని, మనతో పని చేపించాలని ఆలోచనతోనే వాళ్ళు ఉంటారు. కాబట్టి పేదరికాన్ని చంపేయట్లేదు. మనుషులు ఏం చేస్తున్నారంట? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. 65వ అధ్యాయం 1వ వచనం నుండి. నేను ప్రజల మనవులను ఆలించుటకు సిద్ధముగానే ఉంటిని, కాని వారు నా యొద్దకు రాలేదు. నేను వారికి దర్శనమే కోరితిని, కానీ వారు నా చెంతకు రాలేదు. నేను మీకు సహాయపడుటకు ఎచ్చట ఉన్నాను, నేను ఎచ్చట ఉన్నాను అని పలికినను ఈ జనులు నా మాటలు ఆలకించలేదు, నాకు ప్రార్థన చేయలేదు. తర్వాత నేను నిరంతరము చేతులెత్తి ఈ ప్రజలను నా చెంతకు ఆహ్వానించుచుంటిని, కానీ వారు మొండివారై దుష్కార్యములు చేసి తమ ఆలోచనల ప్రకారమే తాము ప్రవర్తించిరి. దేవుడు పిలుస్తున్నాడు మనిషిని ప్రేమతో రక్షించడానికి. కానీ మనుషులు ముండి వాళ్ళై, దుర్మార్గులై, గర్విష్ఠులై, అహంకారముతో, దురాలోచనల ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రపంచం రంగుల వలయం కాబట్టి అందరూ ప్రపంచానికే ఆకర్షితులు అయిపోతూ ఉంటాం. జీవమునే పొందండి ప్రభు, జీవమునే పొందండి, జీవమునే పొందండి ప్రభు, జీవమునే పొందండి. రండి ప్రభు ప్రేమను పొందండి, రండి ప్రభు జీవము పొందండి. ఆకలితో అలమటించే జనమా, ఇదిగో వచ్చి మీరు సంతృప్తికి మన్నా భోజ్యాన్ని భుజించండి అని దేవుడు వారికి మన్నాను కురిపించాడు.
దాహం అవుతా ఉంటే అయ్యా మాకు దాహం అవుతా ఉన్నదని చెప్తా ఉన్నారు. మరలా దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే హోరేబు కొండ దగ్గర బండ ఉన్నది, ఆ బండను మరలా నీ చేతిలో ఉన్నటువంటి కర్రతో కొట్టు. ఏం ప్రవహించిందమ్మా? జీవజలం ప్రవహించింది. సంతృప్తిగా వాళ్ళు మరి భుజించారు, సంతృప్తిగా వాళ్ళు నీరు తాగారు. ఇంకా దేవుడు వాళ్ళ జీవితాలు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అయినా సరే వాటినన్నింటిని కూడా మరిచిపోయి మోషే సీనాయి పర్వతం దగ్గరికి వెళితే వీళ్ళు కొండ కింద దూడను తయారు చేసుకుని చిందులు వేస్తా ఉన్నారు. రంగుల ప్రపంచంలో మనం కూడా చాలాసార్లు దేవుని మరిచిపోయి దేవుని విడిచిపెట్టి మన లోకంలో మనం బ్రతుకుతూ ఉంటాం.